హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవలను రోజుకు 20 నిమిషాలు భాగంగా విభజించుకుని విందాం. మరిక మొదటి భాగంలోకి వెళదాం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు మొదటి భాగం. అది 4 రోడ్ల కూడలి. ట్రాఫిక్ రద్దీగా ఉంది. ఎప్పటిలాగే లైట్ పనిచేయడం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మిగతా 3 దారుల ట్రాఫిక్ను ఆపి ఎడమవైపు వారికి వెళ్ళడానికి దారి ఇచ్చాడు. అక్కడ నుంచి పెద్ద పెళ్లి బృందం వస్తోంది. బ్యాండ్ మేళం వాయించేవారు పాపులర్ ప్రేమగీతం ఆలపిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నారు. వారి వెనకే పెళ్ళికొడుకు కూర్చున్నట్టు అలంకరించిన కారు లిల్లీ దండలు వేళ్లాడదీయగా వాటి మధ్యలో అక్కడక్కడ కెంపు రంగు గులాబీలు అమర్చి చూడముచ్చటగా ఉంది. బోనెట్ మీద పంకజ్ వెట్స్ నీరజ అని పువ్వులతో ఉంది. మిగతా దారుల్లో ఆగి ఉన్నవారంతా ఆ కారు సోయగాన్ని ఆడంబరాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ట్రాఫిక్ ఎదురుగా కుడివైపు ఆగి ఉన్న కారులో పరువం అందం సమంగా కలబోసి పరిపూర్ణమైన దారుఢ్యంతో ఉన్న ఒక యువకుడు స్టీరింగ్ మీద చేయి వేసి రోడ్డు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాడు. అతని పక్కనే బ్లూ జీన్స్ మీద ఎంబ్రాయిడరీ వేసిన వైట్ టాప్ ధరించి పోనీటైల్ వేసుకుని సన్నగా పొడుగ్గా బంగారు శలాకలా ఉన్న అమ్మాయి కూర్చుని ఉంది. 15-16 సంవత్సరాల మధ్య ఉన్న ఆమె శరీరం తొలి యవ్వనం రేకులు విప్పుకుంటున్న నందివర్ధనంలా ఉంది. ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వచ్చినందుకు ఆమె చిరుచిరాకు పడింది. పెళ్లి కార్ల వరుస చాలా ఉంది. రివ్వున దూసుకుపోతున్నాయి. ఒక కారు స్లో అయింది. అందులో నుంచి ఒక నడివయసు వ్యక్తి ముఖం బయటికి పెట్టి స్టీరింగ్ మీద చేయి వేసి కూర్చున్న యువకుడితో, విజయ్, నీకోసం మేమంతా ఎదురు చూస్తుంటే నువ్వు రాలేదేంటి? నీకోసం చూసి చూసి బయలుదేరా. కారు వెళ్తుండగానే కేకలు పెట్టాడు. విజయ్ వస్తాను పదమన్నట్టు సైగ చేశాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పెద్దగా విజిల్ వేశాడు. చిన్నీని కూడా నీతో తప్పకుండా తీసుకురా. కారు వెళ్ళిపోతుంటే తల తిప్పి అరిచాడు అతను. అతను జనార్దనం అంకుల్ కదా అంది ఆ అమ్మాయి. అవును అన్నాడు అతను. వారు ఆశించినట్టు వారికి దోవ రిలీజ్ అవ్వకుండా కానిస్టేబుల్ మరోవైపు వారికి సైన్ చూపించాడు. అబ్బా, ఆ అమ్మాయి ఆవేశపడింది. మనం నిర్దేశించలేని వాటి గురించి ఆవేశపడకూడదు. అతను ఆమె వైపు చూడకుండానే అన్నాడు. ఆ అమ్మాయి సరిగ్గా కూర్చుంది. క్షణం తర్వాత చిరాగ్గా అడిగింది, డాడీ, ఈ జనాలు పెళ్లి కోసం ఎందుకింత డబ్బు ఖర్చు చేస్తారు? పెళ్ళి వేడుకగా చూడముచ్చటగా చేయడం మన సాంప్రదాయం. సాంప్రదాయం కోసం ఇంత ఖర్చు పెట్టాలా? పెట్టాలా అంటే పెట్టాలేమో. అదే ఎందుకు అని. పెళ్ళి మనకి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అని మన సంఘం చేసిన నియమానికి ఇది సాక్ష్యం అనుకుంటా. వాళ్ళు కలిసి ఉండకపోతే ఇదివరకైతే సంఘం వారిని చాలా శిక్షించేది. థ్యాంక్ గాడ్ నేను అప్పుడు పుట్టలేదు. ఒకరు చెప్పినట్టు వింటా ఉంటే నాకు పరమ బోర్. ఆ అమ్మాయి ఆ ఊసే భరించలేనట్టుగా భుజాలు కదిపింది. కాస్త ఆగి మళ్ళీ అంది, డాడీ, నాకెందుకో నా జన్మలో నాకు పెళ్ళి కాదు అనిపిస్తోంది. సిల్లీగా మాట్లాడకు. సిల్లీ కాదు, ఇది నిజమనే అనుకుంటున్నాను. ఇప్పుడున్న అభిప్రాయాలు కొన్నాళ్ల తర్వాత ఉండవు. ఈ అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది. ఆమె అతని వైపు తిరిగింది. కానీ అతని దృష్టి రోడ్డు నుంచి మళ్ళలేదు. నేను ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి? అసలు నీకు నచ్చిన వాడిని. నీకు అతను నచ్చాలి అని నేను మొదటి షరతు పెడతాను. మనిద్దరికీ నచ్చినవాడు దొరకడం పూర్తిగా ఇంపాసిబుల్. అతను మాట్లాడలేదు. నా మాట నువ్వు పూర్తిగా ఒప్పుకున్నట్టేగా? గట్టిగా అడిగింది. అతను మౌనంగా ఉన్నాడు. మాట్లాడవేం డాడీ? రెట్టించింది. ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే అసంభవాలు సంభవాలు అయిపోతాయి చిన్ని, ప్రశాంతంగా చెప్పాడతను. ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అయింది. కానిస్టేబుల్ చేయి ఊపాడు. కారు స్టార్ట్ అయింది. చిన్ని వెనక్కి ఆనుకుని కూర్చుంది. ఆమె ముఖం
ఏదో సమస్యను చూస్తున్నట్లు ఆందోళనగా అయింది. డాడీ, "ఊ, కాలేజీ తెరిస్తే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కడివి ఉండాలి." అతను నవ్వాడు. నాకేమన్నా భయమా? భయం ఉండదు, బాధ ఉంటుందిగా. ఉండదు, నన్ను బుకాయించలేవు. అతను తల తిప్పి కూతురు వైపు చూశాడు. నేను నీ చిన్నప్పుడు నిన్ను అన్న మాటలు నాకు అప్పజెబుతున్నావా చిన్ని? అతను చేయి చాచి గాలికి ఎగురుతున్న ఆమె జుట్టును చెవి పక్కకి తోశాడు. ఆమె సీరియస్గా అంది, నేను చెబుతున్నాను డాడీ, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేనా? అతని ముఖం సీరియస్గా అయింది. అవును, నువ్వే. ఇంకో మనిషి మన ఇంట్లోకి వస్తే నీకు ఈర్ష్యగా ఉండదా? ఉండదు. అప్పుడు నేను హాయిగా ప్రశాంతంగా చదువుకుంటాను. నీ ప్రశాంతత కోసం నన్ను నరకంలోకి తోస్తావన్నమాట. అదుగో, అదే అదే నీతో పెద్ద చిక్కు. నేను నీ మంచిగా ఆలోచిస్తే నువ్వు నన్ను తప్పుపడతావు. నా కర్మ నుదురు పట్టుకుంది. అతను చెయ్యి రాగేశాడు. చిన్ని మళ్ళీ తండ్రి వైపు తిరిగింది, చూపుడు వేలు చూపిస్తూ. అసలు ఒక జీవితానికి ఒకే పెళ్ళి, ఒకే భార్య అని ఎవరు చెప్పారు నీకు? అతను కాస్త ఆగి ఆలోచనగా అన్నాడు. ఎవ్వరూ చెప్పలేదురా. చిన్నప్పుడు ఎక్కువగా శ్రీరామచంద్రుడి గురించే కథలు వినేవాడిని. అతనంటే నాకు చాలా ఇష్టం. బహుశా నేను అలా ఉండాలని నిర్ణయం చేసుకుని ఉంటాను. సిగ్గు సిగ్గు, నీకు నీ వ్యక్తిత్వం లేదా? నీ సొంత విషయం నిర్ణయం నీకు లేదా? ఎవరినో అనుకరిస్తావా? కసిరింది. అతను మృదు గంభీర స్వరంతో వివరిస్తున్నట్టుగా అన్నాడు. మనం ఏర్పరచుకునే అభిప్రాయాలు, మనం తీసుకునే నిర్ణయాలు, వీటికి మూల కారణం ఉందే. జీవితంలో ఎక్కడో ఎవరిదో దేనితోనో ప్రభావితమైన దాన్నే మనం ముడి పదార్థంగా స్వీకరిస్తామని నా నమ్మకం చిన్ని. ఆ అమ్మాయి శ్రద్ధగా ఉంది, సీరియస్గా అయింది. నువ్వెన్నన్నా చెప్పు, నాకు ఆ రాముడు అస్సలు నచ్చడు. భార్యని నానా కష్టాలు పెట్టాడు. నా దృష్టిలో అతను హీరో కాడు, జీరో. నీ నిర్ణయం నీది, ఏం చేస్తాం? ఒక్కోసారి కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సినప్పుడు ప్రేమించేవారిని బాధ పెట్టక తప్పదు. రాముడి జీవితం అంతా అదే. డాడీ, నేను నీ పెళ్లి సమస్య తీర్చాలని అనుకుంటుంటే నువ్వు నన్ను ఆ రాముడి దగ్గరికి లాక్కెళ్ళి బాధ పెడుతున్నావు. చూడు, నాకు ఎండ ఇంకా మండిపోతున్నట్లుగా ఉంది. నాకు నచ్చని వాళ్ళ గురించి మాట్లాడకు. సరే, అసలు నీకేం తక్కువ? అందం ఉంది, డబ్బుంది, ఒకే ఒక కూతురు ఉంది. అతను పూర్తి చేశాడు. స్టాప్ ఇట్ డాడీ, డోంట్ మేక్ ఫన్, ఐఆమ్ సీరియస్. ట్రాఫిక్ రెడ్ లైట్ వెలిగింది. కారు ఆగింది. అతను చిరునవ్వుతో అన్నాడు, సారీ చిన్ని. చిన్ని మొత్తుకుంటున్నట్లుగా అంది. మా ఫ్రెండ్స్ అంతా అంటుంటారు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావని. వాళ్ళ మొహం నీట్గా డ్రెస్ చేసుకుని నీట్గా తలదూకుంటే అందం అనేస్తారు. మా బోనా అయితే మరీను. నువ్వు ఇంకో 2 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా నేను ఆపగలిగితే తను నిన్ను పెళ్లి చేసేసుకుంటుందట. ఛీ, ఏమిటా మాటలు? మీ బోనాకి వేపకాయంత వెర్రి ఉన్నట్టుంది. ఏం లేదు, అది చాలా తెలివిగలది. నేను కూడా వినగానే నీలాగానే చీ అన్నాను. కానీ నన్ను తర్కంతో ఒప్పించింది. తనలాంటి బెస్ట్ ఫ్రెండ్ స్టెప్ మదర్గా వస్తే నాకు చాలా సుఖమట. వేరే వాళ్ళైతే బాధ పెడతారట. నువ్వంటే చాలా ఇష్టమట దానికి. ఎందుకు? అతను చిరాకు అదిమి పెడుతూ అన్నాడు. నీకు డబ్బుంది, హ్యాండ్సమ్గా ఉన్నావు, ఆడవాళ్ళని మర్యాదగా చూస్తావట, నాకు చాలా స్వతంత్రం ఇస్తావుట. అతను తల పట్టుకున్నాడు. ఈ లక్షణాలున్న అబ్బాయిని చూడమని వాళ్ళ డాడీకి చెబుతానులే. ఊహు, వాళ్ళ డాడీ మాట అది వినదు. దానికి ఇష్టమైన వాడినే పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ నాన్న చాలా పీనాసి, చాలా స్ట్రిక్టు, ఎప్పుడూ కష్టపడాలి అంటాడు. అది దానికి నచ్చదు. గ్రీన్ లైట్ వెలిగింది. కారు కదిలింది. చిన్ని ఒడిలో చేతులు పెట్టుకుని సీరియస్గా ఆలోచిస్తూ కూర్చుంది. విజయ్ తల తిప్పి కూతురు వైపు చూశాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను సమాధానం చెప్పినప్పుడు దాని ముఖం గుర్తుకు వస్తోంది. ఏం సమాధానం ఇచ్చావు? ఆసక్తిగా అడిగాడు. మా డాడీతో నీ పెళ్ళి కుదరదు అని చెప్పాను. గుడ్. కానీ దానికి నచ్చలేదు. కారణం చెప్పమంది. నేనేమన్నానో తెలుసా? మా అమ్మ స్వర్గంలో ఉన్నా మా డాడీ జీవితం రిమోట్ కంట్రోలు ఆవిడ చేతుల్లోనే ఉంది అన్నాను. ఇది వినగానే అతను హాయిగా నవ్వేశాడు. అతని చిరాకు పోయింది.
దట్స్ కరెక్ట్. అతను కూతురు తల మీద చేయి వేసి ఇష్టంగా కదిపాడు. ఇంతలో సెల్ ఫోన్ మోగింది. అతను తీశాడు. హలో సార్. చెప్పు సుందరం. సార్, మద్రాసు నుంచి ఆర్ముగం వచ్చారు. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలట. ఆఫీస్కు ఫోన్ చేశారు. ఆయన 8 గంటల ఫ్లైట్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అతని కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. ఎలా? నేను పెళ్ళికి వెళ్ళాలి కదా. అసలే డెంటిస్ట్ దగ్గర లేట్ అయింది. అమ్మాయి గారి పన్ను నొప్పి గురించి డాక్టర్ ఏమన్నారు సార్? మందు ఇచ్చాడు, కాస్త తగ్గింది. ఆర్ముగం గారికి ఏమని చెప్పమంటారు సార్? నేను 10 నిమిషాల్లో ఇంటికి వెళుతున్నాను. నువ్వు ఆఫీస్లో ఉండు, నేను ఫోన్ చేస్తాను. అతను సెల్ ఆఫ్ చేశాడు. కూతురు దగ్గర నుంచి ఒక్క కామెంట్ కూడా రాకపోవడం చూసి తల తిప్పి చూశాడు. చిన్ని తల వెనక్కి ఆనించి నిద్రపోతోంది. విజయ్ ఒక్క క్షణం కళ్ళారా చూసుకున్నట్టు కూతురు ముఖం చూశాడు. సూటిగా ఉండే ముక్కు, తనదే అయినా పక్క నుంచి చూస్తే ఆ చెంపలు, చెవి, కళ్ళు మూసుకున్న తీరు, పోనీటైలు లూజ్ అయ్యి చెవి మీదకి సగం జారిన ఆ జుట్టు అచ్చు ఉమ పోలికలని పుణికి పుచ్చుకున్న చిత్తరువే. ఆమె కూతురు తల మీద చేయి వేసి నిమిరాడు. అంత క్రితం ఆమె అడిగిన ప్రశ్నలు గుర్తుకు వచ్చి పెదవుల మీద చిరుహాసం కదిలింది. భార్య గుర్తుకు రాగానే అతని ఆంతర్యపు అట్టడుగు పొరల్లోకి బలవంతంగా తోసి నిద్రపుచ్చిన ఆవేదన నిద్రలేస్తున్నట్టు గాఢమైన నిట్టూర్పు అతని హృదయంలో నుంచి బయటకు వచ్చింది. ఉమ హఠాత్తుగా మరణించిన ఆ క్షణంలో ఉమను వదిలి తను బ్రతకలేనని, ఉమ శరీరంతో కలిసి తన శరీరం కూడా దహించుకుపోవాలని, ఉమ చితివైపు పరుగులు తీస్తున్న తనని తన ప్రాణమిత్రుడు సదాతో పాటు ఆఫీసు వాళ్ళు కూడా అడ్డుపడి యువతలకు లాక్కు వచ్చారు. 15 రోజులు గడిచినా తను మొద్దుబారిపోయినట్టు అన్నపానాదులు వదిలి అలాగే ఉండిపోయాడు. మనసు ఏ అనుభూతి తెలియని బండరాయిలా అయిపోయింది. తను బ్రతికి ఉన్నాడో చచ్చిపోయినాడో అర్థం కాని అయోమయ స్థితి అది. ఆ క్షణాల్లో సదా చూపిన ఓపిక, ప్రేమ, మూడుబారిన చెట్టుని తిరిగి బ్రతికించాలనే పట్టుదలతో అహర్నిశలు నీడలా తన వెంట ఉండి రక్షించడం, ఆ జ్ఞాపకాల ప్రవాహం తట్టుకోవడానికి శక్తి కూడదీసుకుంటున్నట్టు ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసి తెరిచాడు. ఏడాది పసిపిల్ల చిన్ని అమ్మా అమ్మ అని వచ్చిరాని మాటలతో ఏడుస్తూ తన వైపు చేతులు చాచటం, సదా తెచ్చి బలవంతంగా తన ఒడిలో కూలవేయడం, చిన్ని తన మెడని కరుచుకుపోవడం, తను చిన్ని చేతులని తన మెడ నుంచి బలవంతంగా పీకి, సదా ఈ పిల్లని నువ్వు తీసుకుపో, నేనేం చెయ్యలేను, నాకు వద్దు వద్దు అని అరవటం, సదా వెంటనే తన చెంప మీద ఈడ్చి కొట్టడం. ఆ దృశ్యం ఇప్పటికీ రోజు ఒక్కసారైనా గుర్తుకు వస్తుంది. గుర్తుకు వచ్చినప్పుడల్లా మొనతేలిన బాకు తన గుండెల్లో లోతుగా గుచ్చుకున్నట్లు శరీరం, మనసు విలవిలలాడాయి. అలా ఈ 14 సంవత్సరాల నుంచి ఎన్ని వేల సార్లు, లక్షల సార్లు తను ఈ శిక్ష అనుభవించాడో. 14 సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల సార్లు అది అనుభవమైన ఆ జ్ఞాపకం మాత్రం అలవాటు కాలేదు. ఆ బాధలో వాడి రవ్వంత కూడా తగ్గలేదు. విజయ్ డ్రైవ్ చేస్తూనే తల తిప్పి చూశాడు. చిన్ని ముఖం నిద్రలో ప్రశాంతంగా ఉంది. తను ఉమా చితి మీద దూకి మరణించి ఉంటే చిన్ని ఈ లోకాన్ని ఒంటరిగా ఎలా ఎదుర్కొనేది? ఎంత డబ్బు ఉండని, ఎంతమంది బంధువులు ఉండని, ఆడపిల్లకి అవి ఒంటరితనం తప్పించగలవా? అతని శరీరం జలధరించింది. సదాకి 1000 జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను. చిన్నిని చూస్తుంటే జన్మ ఇచ్చిన తండ్రి కన్నా సదా తనకి ఇచ్చిన వరంగానే కనిపిస్తుంది. ఉమా పోయిన ఎడబాటు, దుఃఖం తన నుంచి ఎప్పుడూ విడివడలేదు. పైనుంచి చిన్ని ఎదుగుతున్న కొద్దీ అవి ఎక్కువయ్యాయనే చెప్పాలి. కానీ ఉమ లేని అఘాతాన్ని, ఈ కటిక చీకటిని ఈ 14 సంవత్సరాలు 14 క్షణాలుగా మరిపిస్తూ తనలో ఈ విషాద జ్ఞాపకాల్ని వెనక్కి తోసి చిన్ని తన చేయి పట్టుకుని కాలంతో ముందుకు పరిగెత్తించింది. జీవితానికి కొత్త నిండుదనం, కొత్త ఆనందం, సరికొత్త అర్థం తన మీద గుమ్మరించింది. సదాతో ఎప్పుడైనా నా ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్షేరా అని కృతజ్ఞతగా అనబోతే నోరు మూసుకోరా అని కసిరేస్తాడు. ఒరే విజయ్, నాకు ఈ మధ్య మతిమరుపు వచ్చిందిరా, నాకేం గుర్తు రావడం లేదు అంటూ బుకాయించబోతాడు.
అతన్ని కౌగిలించుకుంటూ కళ్ళల్లోకి రాబోతున్న తడిని నిగ్రహించుకోవడమే తన జవాబు అవుతుంది. కారు సడన్ బ్రేక్కి చిన్ని ఉలిక్కిపడి నిద్రలేచింది. మెలకు వచ్చేసిందా? ఇదిగో ఇంటికి వచ్చేసాం అన్నాడు విజయ్ చిన్ని చెంపని చేత్తో పట్టుకుంటూ. ఆశ్చర్యంగా, డాడీ, అరే ఎంత అద్భుతం, పంటి నొప్పి అస్సలు లేదు. నేనిప్పుడు రాళ్లను కూడా నా పళ్ళతో పిండి చేసేయగలను అంది. అతను జవాబుగా సెల్ కూతురు చేతికిచ్చి, డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి, నీ ఫీలింగ్స్ చెప్పి థ్యాంక్స్ చెప్పేయి అన్నాడు. నో అంది దృఢంగా. ఎందుకని? నువ్వు ఫీజు బాగానే ఇచ్చావుగా. ఫీజు అందరూ ఇస్తారు, కానీ కరెక్ట్ మందు ఇవ్వాలి కదా. ఫీజు అందరూ ఇస్తారు నిజమే, కానీ విజయచంద్ర గారి కూతురికి ట్రీట్మెంట్ ఇస్తే అది ఆయనకి ప్రతిష్ట కదా. ఏం మందో కానీ నిద్రకు తూగిపోయాను. డాడీ, ఇల్లు వచ్చేసిందా సంబరంగా అంటుండగానే కారు ఒక అధునాతనమైన ఇంటి పోర్టుకోలోకి వచ్చి ఆగింది. చిన్ని కార్ డోర్ తెరుచుకుని దిగుతుంటే నడివయసు ఉండి బొజ్జ సౌష్ఠవం బాగా ఉన్న సుందరం మెట్లు గబగబా దిగి ఎదురు పరిగెత్తుకు వచ్చాడు. సార్, ఆర్ముగం ఇక్కడికే వచ్చేశారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. గుడ్, ఆఫీస్కి వెళ్ళనవసరం లేదన్నమాట. విజయ్ సెల్ మోగితే తీసుకుని మాట్లాడుతూ వస్తున్నాడు. పోర్టుకో కుడివైపు ఇంటి గోడకి తెల్లటి చలువరాతి మీద నల్లటి అక్షరాలతో ఉమా నిలయం అని ఉంది. మమ్మీ, ఐ మిస్ యూ. చిన్ని చేతులు చాచి ఇంట్లోకి పరిగెత్తింది. తను ఎప్పుడూ అంతే, బయటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తే అలాగే అంటూ ఇంట్లోకి వెళుతుంది. సెల్లో మాట్లాడుతున్న విజయ్ చిరునవ్వుతో కూతురి పరుగు చూశాడు. చిన్ని చాలా చిన్న వయసప్పుడు మమ్మీ కావాలి అని గొడవ చేస్తే మమ్మీ స్వర్గంలో ఉందని, ఇక తిరిగి రాదని, ఆమె ఎంత ప్రేమగా ఈ ఇల్లు కట్టించిందో వివరంగా ఆమె బెంగ మరిపించడానికి చెప్పాడు. అప్పటి నుంచి చిన్ని ఇంటిని మమ్మీ అని పిలవసాగింది. స్కూల్ నుంచి తిరిగి రాగానే ఇంటి మధ్యలో నిలబడి ఐ మిస్ యూ మమ్మీ అని అరిచేది. విజయ్ వరండా మెట్లెక్కి ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా కళ్ళని మనసుని ఆహ్లాదపరిచే పూలు అమర్చి ఉన్నాయి. ఫర్నిచర్ సింపుల్గా ఉంది. గోడలకి అక్కడక్కడ 1-2 పెయింటింగ్స్ ఉన్నాయి. పెద్దదైన ఆ హాలు మితమైన ఫర్నిచర్తో, కంటికింపైన పూల అలంకరణ సొగసులతో, కిటికీలు తెరిచి గాలి వెలుతురు ధారాళంగా వస్తూ, పరదాలు కదులుతూ, చూసేవారికి కంటికి ఇంపుగాను మళ్ళీ ప్రభావితం చేస్తూను మంచి మనిషి హృదయానికి ప్రతీకలా ఉంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వసతి సౌందర్యం తప్ప అందరి ఇళ్లల్లో సహజంగా ఉండే దేవుడి ఫోటోల ఛాయలు లేకుండా ఆ ఇంటి యజమాని నాస్తికుడని కూడా తెలియజేస్తోంది. విజయ్ ఇంట్లో అడుగు పెట్టగానే అతని కోసం వేచి చూస్తున్న ఆర్ముగం ఎదురు వచ్చాడు. హలో సార్. విజయ్ చేయి చాచాడు. హలో విజయ్, నిన్ను కలవకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందా అని ఆతృత పడుతున్నాను. ఆయన విజయ్ చేయి పట్టుకున్నాడు. ఎందుకు ఆ తొందర? ఒకరోజు మా ఇంట్లో ఉండి వెళ్ళవచ్చుగా అన్నాడు విజయ్. ఆ అవకాశం లేదు కాబట్టే ఇంత ఆదుర్ద. రేపు సాయంత్రం ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. దానికి ముందే నేను నీతో ఇంకా అర్జెంటుగా మాట్లాడాలి. కూర్చోండి అన్నాడు విజయ్ చేయి వదలబోతూ. ఆయన విజయ్ చేతిని వదలలేదు సరికదా. రెండో చేయి కూడా వేసి పట్టుకుని, నువ్వు ముందు కూర్చో. నా ప్రపోజల్ విని నీ చేత ఓకే అనిపించుకునే వరకు బీపీ తగ్గదు. ప్రపోజలా? ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. అవును, ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నా పార్ట్నర్ గోవిందరావు ఉన్నాడు, నీకు తెలుసుగా. ఆయన హఠాత్తుగా హార్ట్ అటాక్తో హాస్పిటల్ బెడ్ ఎక్కి మాటామంతి లేకుండా ఉన్నాడు. బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పేశారు. నాకు అర్జెంటుగా పార్ట్నర్ కావాలి. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ఇప్పుడు. ఏం కంపెనీ అది? అసలేమిటి? చెప్పడానికేగా నా ఈ ఆరాటం. ఇలా కూర్చో. ఆయన విజయ్ను భుజాలు పట్టి సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగా ఉన్న సోఫాలో తను కూర్చుని ముందుకు వంగి చెప్పడం ప్రారంభించాడు. ఆయనకి విజయ్కి 15 సంవత్సరాల వయసు భేదం ఉంది. చూడగానే తమిళుడు అని కట్టుబొట్టు తెలిసిపోతుంది. పొట్టిగా లావుగా ఉన్నాడు. అసలే కళ్ళు కాస్త పెద్దవి. ఆదుర్ద వల్ల అవి ఇంకా పెద్దవిగా కనిపిస్తున్నాయి. మీకేమైనా కాఫీ కూల్ డ్రింక్స్ ఇచ్చారా మా వాళ్ళు? ఉండండి ఒక్క క్షణం
సుందరం సార్. సుందరం వెంటనే వచ్చాడు. నో నో నో, నాకేం వద్దు. చూడబ్బా సుందరం, మమ్మల్ని ఎవ్వరూ కాసేపు డిస్టర్బ్ చేయకుండా చూడు అన్నాడు. సుందరం కదలలేదు. విజయ్ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళవయ్యా నాయనా, ఆర్ముగం గట్టిగా అన్నాడు. విజయ్కి ఆయన స్వభావం బాగా తెలుసు. వ్యాపారంలో మునిగితే ఆయన అంతే. ఫ్రెండ్స్, మౌన తరంగాలు ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన మొదటి భాగం విన్నాం కదా. రెండవ భాగం కోసం రేపటి వరకు ఆగాల్సిందే మరి. ఫ్రెండ్స్, నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నవలలో రెండో భాగంతో రేపు కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవా మరి.